తెలుగు సినిమాలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్. ఇతన్ని హీరోగా పెట్టి తీసిన సినిమా మారుతినగర్ సుబ్రహ్మణ్యం. నార్మల్గా అయితే ఇదో చిన్న సినిమా, కానీ సుకుమార్ భార్య నిర్మాతల్లో ఒకరు కావడం, ప్రీ రిలీజ్ ఈవెంట్కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్గా రావడం కాస్తంత బజ్ క్రియేట్ చేసింది. తాజాగా అంటే ఆగస్టు 23న ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం. మారుతినగర్కి చెందిన సుబ్రహ్మణ్యం 1998లో టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాడు. కానీ కోర్టు స్టే వల్ల అది అలా హోల్డ్లో ఉండిపోతుంది. చేస్తే గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలని అప్పటి నుంచి మరో పని చేయకుండా ఖాళీగానే ఉంటాడు. భార్య కళారాణి గవర్నమెంట్ ఆఫీస్లో క్లర్క్. వీళ్లకు కొడుకు అర్జున్. అప్పులతో సంసారం చేస్తున్న సుబ్రహ్మణ్యం అకౌంట్లో 10 లక్షలు వచ్చి పడతాయి. ఇంతకీ వీటిని ఎవరు వేశారు, చివరకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందా అనేదే స్టోరీ. సినిమాలో ఎంటర్టైన్ ఉంటే చాలు, స్టార్ హీరో హీరోయిన్లు ఉన్నారా, ఐటమ్ సాంగ్ ఉందా లాంటి విషయాన్ని ప్రేక్షకుల్ని పట్టించుకోరు. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ని హీరోగా పెట్టి తీసిన సినిమా ఇది. అప్పుడెప్పుడో 1998లో టీచర్ల ఉద్యోగానికి కోర్టు స్టే ఇవ్వడం, మన అకౌంట్లో అనుకోకుండా డబ్బులు వచ్చి పడ్డం, ఇలా మనకు తెలిసిన వార్తల్ని కాన్సెప్ట్గా తీసుకొని తీసిన సినిమా మారుతినగర్ సుబ్రహ్మణ్యం. మొదలు పెట్టడమే మారుతినగర్ అనే ప్రాంతంలో ఉండే సుబ్రహ్మణ్యం అసలు ఎలాంటివాడు, అతడు కుటుంబ పరిస్థితి ఏంటి అనేది క్లియర్గా చెప్పి సినిమా మొదలుపెట్టారు. ఒకవైపు కథ చెబుతూనే కొన్ని కామెడీ సీన్లు, కొన్ని ఎమోషనల్ సీన్లు అన్నట్లుగా పేర్చుకుంటూ వెళ్ళిపోయారు. సిచ్యువేషనల్ కామెడీతో రాసుకున్న సన్నివేశాలు చాలా వరకు వర్కౌట్ అయ్యాయి. కాకపోతే కొన్ని చోట్ల ఆశించిన స్థాయిలో కామెడీ పండలేదు. ఫ్యామిలీ డ్రామా తీసుకొని అసలు 10 లక్షలు సుబ్రహ్మణ్యం అకౌంట్లోకి ఎవరు వేశారు అనే చిన్న పాయింట్తో సినిమాని చివరి వరకు నడపడం బాగుంది. రావు రమేష్కి కూడా సగటు తెలుగు హీరో లాగానే స్లో మోషన్ షార్ట్స్, డాన్సులు పెట్టారు. అంతా బాగానే ఉంది, కానీ ఇందులో సుబ్రహ్మణ్యం కొడుకు అర్జున్ ప్రేమించే కాంచన అనే అమ్మాయి సీన్లు అయితే మరీ సినిమాటిక్గా, లాజిక్కి దూరంగా అనిపిస్తాయి. మెగా ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్, చిరంజీవి రిఫరెన్స్లు కూడా సినిమాలో పెట్టారు. కాకపోతే అవి కుదిరేశాయి. తల్లిదండ్రుల ముందే రిలేషన్షిప్ బ్రేకప్ లాంటి కాంచన పాత్ర చాలా ఈజీగా మాట్లాడేస్తూ ఉంటుంది. దీనికి ఆమె తల్లిదండ్రులు పెద్దగా షాక్ అవ్వకుండా అదేదో తమకు చాలా అలవాటు ఉన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. రియల్ లైఫ్ ఇలా ఎవరు ఉంటారా బాబు అనిపిస్తుంది. అయితే ఇదంతా యూత్ కోసం రాసుకున్న సీన్లలా అనిపిస్తుంది. అలానే సినిమాలో లక్షల డబ్బుని చాలా సులభంగా ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటారు. ఇదంతా కాస్త లాజిక్కి దూరంగా అనిపిస్తుంది. ఇలా కొన్ని పొరపాట్లు తప్పితే సినిమా ఓవరాల్గా సరదాగా నవ్వుకోవడానికి బాగుంది.